హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని సమకాలీన సామాజిక ఉద్యమాలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. మైరా పైబీ ఉద్యమం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్ మణిపూర్. ఈ క్రింది అంశాలలో పౌర హక్కుల ఉద్యమాల విలువలలో ముఖ్యమైనది కానిది ఏది? ఆన్సర్ సుస్థిర అభివృద్ధి. 1970-1980లలో జరిగిన ఉద్యమం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ అణ్వాయుధాలు యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. మైరా పైబీ అనగా డాష్. ఆన్సర్ కాగడాలు పట్టుకున్న వాళ్ళు. బ్రహ్మపుత్ర గంగా నదుల వివాదం కలిగిన దేశాలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ భారత్, బంగ్లాదేశ్. సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చిన ఉద్యమం ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ గ్రీన్ పీస్ ఉద్యమం. భారతదేశంలో విభిన్న ప్రాంతాల్లో దేనికోసం 3 ఉద్యమాలు జరిగాయి? ఆన్సర్ స్వయం ప్రతిపత్తి కోసం. అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం ఈ క్రింది వారిలో ఎవరికి సంబంధించినది? ఆన్సర్ నల్లజాతి వారు. పౌర హక్కుల ఉద్యమ నాయకుడు ఎవరు? ఆన్సర్ మార్టిన్ లూథర్ కింగ్. గ్లాస్నోస్ట్ అన్న సంస్కరణలను ఆరంభించిన వారెవరు? ఆన్సర్ గోర్బచేవ్. వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం మీద సంతకాలు జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1991వ సంవత్సరం. అణుకర్మాగారంలో ప్రమాదం జరిగిన చెర్నోబిల్ ఏ దేశంలో కలదు? ఆన్సర్ రష్యాలో. గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? ఆన్సర్ 1971వ సంవత్సరం. గ్రీన్ పీస్ ఉద్యమం ప్రధాన కార్యాలయం ఉన్న స్థలం ఏది? ఆన్సర్ హాలండ్. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1984వ సంవత్సరం. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ కేరళ. సైలెంట్ వ్యాలీని జాతీయ పార్కుగా ప్రభుత్వం ప్రకటించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1985వ సంవత్సరం.
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ను స్థాపించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1980వ సంవత్సరం. మేధా పాట్కర్ ఏ ఉద్యమ నాయకురాలు? ఆన్సర్ నర్మదా బచావో ఆందోళన. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1995వ సంవత్సరం. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958 ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ మణిపూర్. మణిపూర్ను భారతదేశంలో విలీనం చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1949వ సంవత్సరం. ఏ ప్రాంతంలో సంవత్సరం పాటు నల్లజాతీయులు బస్సులను బహిష్కరించడం జరిగింది? ఆన్సర్ మాంటగోయరీ. అమెరికా వియత్నాం యుద్ధంలో వియత్నామీయులు ఏ యుద్ధ పందాన్ని అనుసరించారు? ఆన్సర్ గెరిల్లా యుద్ధం. సూర్యుని హానికర కిరణాలను అడ్డుకుంటున్న వాతావరణంలోని పొర ఏది? ఆన్సర్ ఓజోన్ పొర. మైరాపైబీ ఉద్యమం చివరికి ఏ ఉద్యమంగా మార్పు చెందింది? ఆన్సర్ మానవ హక్కుల ఉద్యమంగా. ఏ ఉద్యమాలు సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తాయి? ఆన్సర్ సామాజిక ఉద్యమాలు. 1960లలో ఏ ఉద్యమం తీవ్ర దశకు చేరుకుంది? ఆన్సర్ అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం. అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమంలో భాగంగా ఈ క్రింద ఇవ్వబడిన ఎవరి నేతృత్వంలో మాంటగోమెరీలో సంవత్సరం పాటు నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు? ఆన్సర్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వేసిన దేశం ఏది? ఆన్సర్ అమెరికా. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.